హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్లో మనమైతే జలకన్యల ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. సో జలకన్యల ఎగ్జిబిషన్ తిరుపతిలో పెట్టి కూడా 1.5 మంత్ పైనే అయిపోయింది. బట్ మేమైతే అస్సలు వెళ్ళలేదు. వెళ్దాము అనుకున్న టైంకి ఈవినింగ్స్లో వర్షము అలా పడుతూనే ఉంది కదా, సో అందుకని చెప్పి వెళ్ళలేదు. అండ్ ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వస్తూ ఉంది కదా, పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కదా అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఎగ్జిబిషన్ అయితే లాస్ట్ టైం పెట్టారు కదా, అదే ప్లేస్లోనే పెట్టారండి. డిబిఆర్ హాస్పిటల్ సైడే పెట్టారు. ప్రతిసారి ఇక్కడే ఉంటుంది ఎగ్జిబిషన్. ఈసారి ఎంట్రీ టికెట్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. అండ్ అలాగే 3 ఇయర్స్ ఉన్న పిల్లల నుంచి కూడా 100 రూపీసే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఎక్కువే అనిపించింది. బట్ వాళ్ళని చూశాక లోపల ఈ జలకన్యలు వాళ్ళు పాపం వాటర్లో ఉండడము, అంతసేపు వాటర్లో ఉండడం చూశాక ఓకే అనిపించింది మాకైతే ప్రైజ్. అండ్ ఇలాగా బయట చూస్తూ ఉన్నారా, ఇలా జలకన్యలు అంతా అయితే చిన్న చిన్న ఫిషెస్ ఈ సెట్ అంతా వేశారు. చాలా బాగున్నాయి. అండ్ పిక్చర్స్ కూడా తీసుకుంటూ ఉన్నారండి కొంతమంది. చాలా బాగున్నాయి. అండ్ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇలా మర్మైడ్ ఇవన్నీ చూడడము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళైతే బయట నుంచి ఎప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామా అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నారు. సో లోపలికి అయితే ఎంట్రీ అయితే వచ్చేసాము. అండ్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి. చాలా బాగుంది అంటే నాకైతే ఎస్పెషల్లీ ఈ ఫిషెస్, ఈ జలకన్య ఇవైతే నచ్చాయి. అండ్ నార్మల్గా ఎప్పుడు షాప్స్, జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ నార్మలే. ఈసారి ఇదైతే చాలా బాగుంది. అండ్ మీకైతే చూపించేస్తున్నాను, చూస్తూ ఉండండి. చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది. చాలా బాగుంటాయండి. ఎస్పెషల్లీ జలకన్యలు వాళ్ళైతే చాలా బాగున్నారు. అండ్ మీకైతే చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ ఇటు సైడ్ నుంచి మనము లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. అండ్ ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఎక్వేరియంస్ కూడా ఉన్నాయండి. ఎక్వేరియంస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవి ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ఫిష్ పాట్స్లో ఉన్నాయి. అండ్ అలాగే లోపల చాలా ఫిష్ ట్యాంక్స్ అవి కూడా మంచిగా పెట్టున్నారండి. సో అవన్నీ అయితే చూసేద్దాం, వచ్చేయండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగ ఫిషెస్ మాత్రమే సపరేట్గా పెట్టేసి అండర్ వాటర్ టనల్ అని చెప్పి కూడా పెట్టున్నారండి. సో అది కూడా వెళ్ళున్నాము మేమైతే. అండ్ అప్పుడైతే చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని టైప్స్ అయితే నాకు కనిపించలేదండి. బట్ అప్పుడు చాలా బాగుంది. అండ్ ఈసారి కూడా ఇలా అయితే చిన్న చిన్ని ఫిషెస్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉందండి. చూస్తూ ఉన్నారా, చాలా వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. ఎస్పెషల్లీ నాకు ఆరెంజ్ కలర్, పింక్ కలర్ ఇలా ఉంటాయి కదా, సో ఆ ఫిషెస్ అయితే చాలా ఇష్టము. జస్ట్ చూడ్డానికి మాత్రమే ఇష్టం అండి. ఒకసారి ఏం చేసామంటే బెంగళూరు నుంచి చిన్ని ఫిష్ పాట్ ఉంటుంది కదా, జస్ట్ బాటిల్లో ఉంటుంది కదా, దాంట్లో ఒక్క ఫిషే ఉంటుంది. అదైతే తెచ్చుకున్నామంతే. దాన్ని క్లీన్ చేయలేక సచ్చేదాన్ని. వీళ్ళేమో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు చూసుకుంటూ. బట్ క్లీన్ చేసే వాళ్ళకి మాత్రం ఆ ఫిష్ ట్యాంక్ సినిమా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ చూసారా, ఈ ఫిషెస్ అయితే నాకు చాలా నచ్చేసిందండి. చాలా బాగుంది ఆ కలర్, ఆరెంజ్ కలర్ ఇవంతా. అండ్ ఇదైతే బ్లాక్ కలర్ ఫిషెస్, చాలా అసలు జిగ్జాగ్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అండ్ ట్యాంక్లో కూడా అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, మనకి ఫిషెస్ సరిగ్గా కనిపించట్లేదు బికాస్ బ్యాక్గ్రౌండ్ డార్క్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పి సరిగ్గా కనిపించలేదు. అండ్ కొన్నిట్లో కొన్ని ఫిషెసే ఉన్నాయి. అండ్ ఇవైతే స్మాల్ ఫిషెస్ అండి. అండ్ ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే వామ్మో, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి చూసారా, బుల్లి ఫిషెస్ చాలా బాగున్నాయి కదా. అండ్ ఈ ఫిషెస్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. వైట్ కలర్ ఫిషెస్ సూపర్ ఉంది. అండ్ ఇవైతే స్నేక్స్ అండి, చాలా స్నేక్ హెడ్ ఫిషెస్ అని చెప్పి పెట్టున్నారు. అండ్ చాలా బాగున్నాయి కదా, చిన్ని పాముల్లాగా చాలా బాగున్నాయి. బట్ దగ్గరగా చూసామంటే కొంచెం భయంగా, ఒళ్ళు షివరింగ్ లాగా ఒకలాగా అనిపిస్తుంది. బికాజ్ అన్నీ ఒక్కసారిగా కదులుతూ ఉంటే అదొకలా ఉంటుంది కదా. అండ్ ఇదైతే ఈ ఫిష్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూసారా, టాటాయిస్ అయితే ఎంత బాగా స్విమ్ చేస్తూ ఉందో. హెడ్ అయితే ఎంత బాగా పైకి పెడుతుంది, మళ్ళీ స్విమ్ చేస్తుంది, మళ్ళీ హెడ్ అయితే డౌన్ చేసేస్తుంది. అండ్ ఈ ఫిషెస్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఇవి ఏం ఫిషెస్ నేనైతే చూసాను కానీ అంత ఐడియా లేదు. బట్ ఇలాగా గ్రూప్స్గానే ఉన్నాయండి. అండ్ ఫిషెస్ ఫేస్, మౌత్ చాలా బాగుంటుంది కదా.
ఇలా పెట్టుంటాయి. చాలా బాగుంటుంది కదండి. అండ్ ఇవైతే కొంచెం బిగ్ ఫిషెస్. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే షార్క్ లాగా ఫేస్ అయితే ఉందండి. అండ్ కొన్ని చోట్ల ఫిష్ పాట్స్ లాగా అరేంజ్ చేశారా. ఇక్కడైతే మన పైన కూడా అంటే టాప్లో కూడా ఇలా ఫిషెస్ వాటర్లో అయితే ఉంటాయి. మనమైతే మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము. అండ్ ఇక్కడైతే ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే, అండ్ గ్రూప్స్గా ఇలాగా స్ప్రెడ్ చేసేసి ఉన్నారు. లోపల ఏమైనా ఛాంబర్స్గా డివైడ్ అయ్యి ఉంటుందేమో తెలియదు. అండ్ ఇక్కడ కూడా ఇలా కొంచెం బిగ్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. అక్కడంతా స్మాల్ ఫిషెస్ ఉన్నాయా, ఇక్కడైతే బిగ్ ఫిషెస్ గ్రూప్స్గా ఉన్నాయండి. అండ్ చూస్తూ ఉన్నారా, చాలా బాగున్నాయి కదా ఫిషెస్. అండ్ లైటింగ్ వల్ల కొంచెం వీడియో అంత క్లారిటీగా రాలేదు. అండ్ ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది నార్మల్ టైంలో డే టైంలో ఏమైనా ఫిష్ పాట్ అంతా క్లీన్ చేసి మంచిగా మెయింటైన్ చేస్తారేమో, నాకైతే తెలియదు. బికాజ్ చాలా 1.5 month అయితే అయిపోయిందండి పెట్టి కూడా. సో అప్పుడప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటారేమో. అండ్ కొన్ని ఫిషెస్ అయితే పడుకొని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. కొన్ని ఫిషెస్ అయితే మంచిగా స్విమ్ చేస్తూ ఉన్నాయి. అండ్ చూస్తే చాలా పెద్ద ఫిషెస్ అండి. ఒక్కసారిగా కింద పడితే ఏమవుతుందో అనిపించింది, అంత పెద్ద ఫిషెస్. దాని మూతి చూసారా ఎంత పొడుగ్గా ఉందో. ఇదైతే లావుగా ఉందండి ఫిష్. చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్నారా, పెద్ద ఫిష్ అండి. అండ్ మెయిన్ పార్ట్ అయితే ఇదేనండి, జలకన్యల ఎగ్జిబిషన్కి హైలైట్ అయితే ఇదే. బికాజ్ ఇలాగా మనుషులే ఫిషెస్ లాగా రెడీ అయిపోయి ఇందులో స్విమ్ చేస్తూ ఉన్నారు. అండ్ కాసేపు అలా లోపల ఉంటారా, మళ్ళీ పైకి వెళ్ళి అండ్ ఆక్సిజన్ తీసుకుంటూ ఉన్నారు. బికాజ్ అంతసేపు లోపలే ఉండాలన్నా కూడా చాలా కష్టం కదా. అండ్ ఇలాగా చాలా మంచిగా అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ, కిస్ చేస్తూ, హార్ట్ షేప్ చూపిస్తూ అలా చాలా మంచిగా అయితే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారా లేడీస్ అండి, అక్కడైతే జెంట్ ఒక అతను ఉన్నారు. అండ్ ఇక్కడైతే లేడీస్. అండ్ ఇలా స్విమ్ చేస్తూ చిన్ని పిలకలు వేసుకొని చాలా బాగుంది కదా. నాకైతే సాహస వీరుడు సాగర కన్య సినిమా గుర్తుందా అండి, శిల్పా శెట్టి సినిమా, అదైతే గుర్తొచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నారు, చాలా బాగున్నారు జలకన్యలు. అండ్ అంతసేపు ఎలా స్విమ్ చేస్తారో కానీ పాపం నాకు ఆ టికెట్ మనీ వర్త్ అనిపించింది ఇక్కడ వీళ్ళని చూశాక. అండ్ అంతసేపు వాటర్లోనే ఉండాలి, హవర్స్ టైం తీసుకొని అందులోనే ఉండాలంటే చాలా కష్టం కదండి. అండ్ ఇదంతా కూడా వాళ్ళ కాళ్ళు అంతా కూడా ఇందులోనే పెట్టేసుకొని అంతసేపు ఉండాలంటే ఎవరికైనా చాలా కష్టం అండి. స్విమ్మింగ్ వచ్చినా కూడా అంతసేపు మన బాడీ వాటర్లో ఉంటే ఏమవుతుంది, చాలా కష్టం కదండి. అండ్ చాలా మంచిగా వచ్చిన వాళ్ళందరినీ ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఫ్లయింగ్ కీస్ ఇస్తూ చాలా బాగా వీళ్ళైతే అందరినీ పలకరిస్తున్నారండి, వచ్చిన వాళ్ళందరినీ. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని ముందుకు వెళ్తే వాళ్ళని కూడా పలకరిస్తూ ఉన్నారు. చాలా పిల్లలకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నిందండి. చాలాసేపు అక్కడే ఆగిపోయారు. అందరూ అయితే గ్రూప్స్గా అక్కడే చూసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే ఇద్దరు లేడీస్ అయితే ఉన్నారండి జలకన్యల్లాగా. అండ్ అలాగే జెంట్స్ కూడా ఇద్దరైతే ఉన్నారు అటు సైడ్. అండ్ మ్యాక్సిమం పీపుల్ అయితే ఇలా జలకన్యలు ఉన్నారు కదా, అక్కడే స్టాప్ అయిపోయి ఉన్నారు. చూస్తూ ఉన్నారా ఎంతమంది రష్ అయితే ఉన్నారు. అండ్ ముందుకు వెళ్ళి మంచిగా అయితే చూస్తూ ఉన్నారు. పిల్లలు ఆల్మోస్ట్ అందరూ అయితే ఇక్కడ స్టాప్ అయిపోయారండి. బికాజ్ వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, ఇలా చూస్తూ సినిమాల్లో చూసుంటారు కదా, ఇలా లైవ్లో చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈలోపు స్నేహ అయితే పీచ్ మిఠాయి తీసేసుకునింది, స్వీట్ క్యాండీ. అండ్ అలాగే షాపింగ్ అంతా ఉంటుంది కదా అండి ఎగ్జిబిషన్ అంటే. అండ్ చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. అండ్ మనమైతే 1.5 month తర్వాత ఎగ్జిబిషన్ పెట్టాక వెళ్ళాం కాబట్టి చాలా స్టాల్స్లో ఈ ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ ఇవన్నీ కొంచెము దుమ్ము అలా పట్టేసి ఉన్నాయండి. బికాజ్ ముందుగా వెళ్ళుంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఉండేది. అండ్ అందరూ అయితే వెళ్ళి తీసేసుకొని ఉంటారు కదా, సో అలానే వాళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని అయితే మేము కూడా తీసేసుకున్నాము. ఏం తీసుకున్నాము అనేది నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను, సో అందరూ అయితే చూసేయండి. అండ్ ఎస్పెషల్లీ నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్ళేది ఎందుకు అంటే ఇలాగా షాపింగ్ చేద్దామని చెప్పి. లాస్ట్ టైం కూడా నేను ఇయర్ రింగ్స్ అవన్నీ అయితే షాప్ చేసి ఉన్నానండి. అండ్ చాలా మంచి క్వాలిటీతోనే ఉన్నింది. అండ్ ఈసారి కూడా చూశాను అండ్ చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయా అని. అండ్ లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, క్లిప్స్ అని, హెయిర్ బ్యాండ్స్ అని, నెయిల్ పాలిషెస్ అని.
అండ్ ఫింగర్ రింగ్స్ అని చాలా టైప్స్ వెరైటీస్ అయితే ఉంటాయి కదా. అండ్ ఎలాగూ నాకు ఇద్దరు ఆడపిల్లలే కదా, ఇద్దరు మంచిగా వచ్చి మంచిగా వాళ్ళు కూడా షాప్ చేస్తూ ఉన్నారు. అమ్మ ఈ క్లిప్స్ చూడు. స్నేహ అయితే నెయిల్ పాలిష్ పిచ్చిదండి, ఎక్కడ చూసినా నెయిల్ పాలిష్ అంటూ ఉంటుంది. ఇక్కడ అంత క్వాలిటీ ఉండదురా అని చెప్తూ ఉంటే ఇంకొకటి చూపిస్తూ ఉంది, హెయిర్ బ్యాండ్స్ అండ్ అలాగే బ్యాండ్స్ కానీ అండ్ ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ చాలా ఉంటాయి కదా, చాలా వెరైటీస్ ఉంటాయండి ఎగ్జిబిషన్లో. సో అవన్నీ అయితే వాళ్ళు మంచిగా చూస్తూ ఉన్నారు. స్టిక్కర్స్ ఉన్నాయి అండ్ అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయి, రకరకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి. అండ్ రబ్బర్ బ్యాండ్స్లో కూడా ఎన్ని టైప్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే వామ్మో, మనం సెలెక్ట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. బట్ మనమైతే కొంచెం చూసుకొని తీసుకోవాలండి. కొన్ని అయితే క్వాలిటీ ఉండదు, ఇంటికి తీసుకొని రాగానే అవైతే వేస్ట్ అయిపోతాయి, అలా కూడా ఉంటాయి. జస్ట్ ఒక్కరోజు వేసుకొని తీసేలాగా కూడా ఉంటాయి. సో అవన్నీ అయితే మంచిగా చూసుకొని తీసుకోవాలి. అండ్ ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉంటాయి. సో కొంచెం అయితే చూసుకొని మనము ఆలోచించి తీసుకోవాలన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అవి చూస్తూ ఉన్నాము. అండ్ 20 రూపీస్ అని అయితే పెట్టున్నారు బోర్డ్ కూడా. సో అందుకని చెప్పి చూస్తూ ఉన్నాము. అండ్ బయట నుంచి మా ఆయన అయితే వీడియో తీశారు. అండ్ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఫుడ్ అయితే తింటారు కదా అని చెప్పి ఈ స్టాల్స్ కూడా ఉంటాయి. ప్రతిసారి ఎగ్జిబిషన్లో సేమే రిపీట్ అవుతుంది కదా. సో ఈసారి కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం మేమైతే సుజయ్ తీతు అండ్ చందు పునీత్ వాళ్ళు అందరం అయితే వెళ్ళాము, చాలా బాగుంది. అండ్ ఓన్లీ లేడీస్ మాత్రమే వెళ్ళాము లాస్ట్ ఇయర్. ఈసారి మేము ఒక్కటే వెళ్ళాల్సి వచ్చింది, బికాజ్ వాళ్ళందరూ ముందుగానే వెళ్ళిపోయారు. అండ్ చందు వాళ్ళకైతే మేమేం చెప్పలేదు, చందు వెళ్ళిందో లేదో కూడా తెలియదు నాకైతే. అండ్ మేమైతే ఈసారి లేట్గా ఇలా అయితే వెళ్ళాము. అండ్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఎగ్జిబిషన్ కూడా ఎత్తేస్తారు కదా, అయిపోతుంది కదా అని చెప్పి మేమైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ కూడా ఉంటాయండి. అండ్ చిన్నప్పుడు మనము ఎగ్జిబిషన్లో కానీ జాతరలో కానీ చాలా మంచిగా గేమ్స్ ఇవి పెడుతూ ఉంటారు కదా, అంటే రింగ్స్ వేసే గేమ్స్ అండ్ అలాగే ఇలాగ బెలూన్స్ని షూట్ చేసే గేమ్స్, చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి కదండి జాతరలో. ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా, అలాంటివి ఉంటే కొంతమంది ఆడుతూ ఉన్నారు. నాకైతే ఇలాంటివి ఏమీ ఇంట్రెస్ట్ లేదండి, ఆడాలి అని ఏం అనిపించదు. జస్ట్ పిల్లలతో అలా సరదాగా వెళ్ళొద్దాము అని చెప్పైతే మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా, ఇదైతే హారర్ హౌస్ అంట అండి. ఇలా గొరిల్లా ఒకటైతే ఉంది అండ్ లోపల చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పారు. బట్ మేమైతే అంత సాహసం చేయలేదు. స్నేహ అయితే ఇక్కడ రాగానే ఏడుపు స్టార్ట్ చేసేసింది, భయంగా ఉంది అని చెప్పింది. అండ్ ఒక అతను అయితే గొరిల్లా లాగా గెటప్ వేసుకొని ఉన్నారు, ఆయన్ని చూసిందంతే అండి, అస్సలు నేను ఆగను అంటుంది. పిల్లలందరూ కూడా కొంచెం భయపడుతూ ఉన్నారు అక్కడ చూసి. అండ్ సడన్గా వచ్చి కూడా భయపడిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూసారా, పాప కూడా ఏడుస్తూ ఉంది. అక్కడికి తీసుకెళ్తాను అని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే ఏడుస్తూ ఉంది పాపం, చాలా ఏడ్చేసింది. అండ్ మేము కూడా అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఇలా ఇస్తూ ఉంటారు కదండి, దీన్ని ఏమని చెప్తారో నాకైతే తెలియదు. బట్ ఇలాగ చాలాసేపు ఆడిపించి లాస్ట్కి అయితే ఐస్ క్రీమ్ ఇస్తారు కదా. సో అదైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించి మేమైతే ఇన్స్టాలో ఇలాగ రీల్స్లోనే చూసాము, యూట్యూబ్లో ఇన్స్టాలో రీల్స్లో చూసాము, బట్ లైవ్లో చూడలేదు. అందుకని చెప్పి కాసేపు ఆగి చూస్తూ ఉన్నాము. అండ్ ఎంతసేపు ఆడిపించాడంటే ఆ పాపకి లాస్ట్కి ఐస్ క్రీమ్ కూడా ఇవ్వకుండా ఆడిపిస్తూనే ఉన్నాడు. అండ్ లాస్ట్కి అయితే ఇచ్చేసాడులేండి, చూడండి మీరే, చాలా బాగుంది గేమ్ అయితే. అండ్ మోక్షాన్ అయితే ఆడు మోక్ష అని చెప్తే అమ్మ నాకు భయము, నేను ఆడను అని చెప్పేసింది. అండ్ ఛార్జ్ కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. జస్ట్ ఐస్ క్రీమ్కి వాళ్ళు ఛార్జ్ చేయరు. అండ్ ఇలా ఆడిపించడానికి ఆ మనీ అయితే వర్త్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, వాళ్ళ అక్కను కూడా పిలిచారు. లాస్ట్కి ఐస్ క్రీమ్ అయితే ఇవ్వకుండా అలా చేసి ఆ పెద్ద పాపకైతే టిష్యూ నోట్లో పెట్టేశాడండి. అండ్ చిన్న పాపకి ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేశారు. అండ్ పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏదో లాగా అనిపిస్తుంది కదా ఫన్నీగా, సో చూస్తూ ఆగిపోయారు. అండ్ ఇక్కడ అయితే ఇలా రైడ్స్ అన్నీ ఉన్నాయండి, జైంట్ వీల్ ఉంది, కొలంబస్ ఉంది అండ్ చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. అండ్ పిల్లల్ని మేమైతే ఎక్కించలేదండి ఏ రైడ్ కూడా.
అండ్ పిల్లలతో కలిసి వచ్చుంటే వాళ్ళు కూడా రైడ్స్ అయితే ఎంజాయ్ చేసుంటారు. జస్ట్ వీళ్ళిద్దరే వచ్చారు కదా! సో, అందుకని చెప్పి వాళ్ళు కూడా రైడ్స్ అయితే ఏమీ ఎక్కలేదు. అండ్ పెద్ద పెద్దవైతే అస్సలు ఎక్కర్లేండి, భయం భయం అని చెప్తారు. అండ్ చిన్నవి ఎక్కిద్దాము అనుకున్నాం కానీ వాళ్ళే వద్దు అని చెప్పేశారు. అండ్ చిన్నవి కూడా స్నేహాన్ని ఎక్కిద్దామంటే కొంచెం ఫాస్ట్‌గానే వెళ్తూ ఉందండి. అండ్ మోక్ష ఒక్కటే ఎక్కాలంటే తనకి బోర్. అందుకని ఇంకా ఎక్కలేదనమాట. జస్ట్ చూస్తూ ఉంది. అండ్ ఈలోపు ఏమన్నా తింటావా మోక్ష అంటే ఇలాగా పొటాటోది అడిగిందనమాట. ఇది చాలా బావుంటుంది అని చెప్పింది. బట్ నాకైతే అంత నచ్చలేదండి. బికాజ్ లోపలంతా బాయిల్ కాలేదు. కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది. దాని మీద చీజ్ ఏసి ఇచ్చేశారు. సో, మోక్ష అయితే మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంది. అండ్ మేమైతే ఒక చోట కూర్చునేసాము. కూర్చొని అండ్ ఇలా చూస్తూ ఉన్నాము కాసేపు. ఒక 10-15 మినిట్స్ కూర్చున్నాం అంతే అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే గేమింగ్ అంట. వీఆర్ గేమింగ్ అని చెప్పి పెట్టున్నారు. అండ్ చాలామంది ఇలా ప్లే చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళకి కళ్ళకి ఇలా పెట్టేసి అండ్ చేతులకు కూడా ఇచ్చారు. అండ్ మనకైతే దగ్గరగా ఏదో వచ్చేసి ఏదో ఫైటింగ్ చేస్తున్నట్టు, గేమ్ ఆడినట్లు ఏదో అనిపిస్తూ ఉంటుందంట. బట్ బయట ఏం జరుగుతుందో తెలియదు కదా, కళ్ళకి అది పెట్టేశారు కదా. సో, అదేలాగా ఫీల్ అయిపోయి వాళ్ళు బయటకు కూడా ఇలా పడిపోతూ లేస్తూ ఇలా చేస్తూ ఉన్నారు. అండ్ చూసారా, చిన్న పాప కూడా, మోక్ష అంత పాప కూడా ప్లే చేస్తూ ఉంది. తనైతే ఊగుతూనే ఉన్నింది. అండ్ ఇలా సపోర్ట్ అయితే వెనక్కి ఎవరో ఒకరు ఉండాలండి, లేదంటే పడిపోతారు. అండ్ వాళ్ళు కూడా మంచిగా పట్టుకుంటూ ఉన్నారు. 2 చోట్ల ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళే వచ్చి పట్టుకోమని చెప్పారు. అండ్ పట్టుకోవడానికి చాలా బలమైతే కావాలి. బికాజ్ వాళ్ళు పడిపోతూ ఉంటారు. వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ చాలామంది అయితే ఇక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. అందరికీ ఏదో వెరైటీగా విచిత్రంగా అనిపిస్తుంది కదా. సో, అందరూ అయితే ఇక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. అండ్ సుజయ్ కూడా ఆడాడు అని చెప్పాడు. అడిగితే ఏమొస్తుందిరా దాంట్లో, ఎందుకు అట్లా ఊగుతూ ఉన్నారు అని అడిగితే చెప్తూ ఉన్నాడు. ఆంటీ జాంబీస్ అవన్నీ వస్తాయి ఆంటీ, ఫైటింగ్ చేస్తూ ఉంటాయి, మన దగ్గరికి వస్తాయి, మనం అటు ఇటు వెళ్తూ ఉంటాము అంతే ఆంటీ, భయం ఏం అనిపిదు ఆంటీ అన్నాడు. బట్ చూసారా ఎలా పడిపోతూ ఉన్నారో. ఈ బాబు అయితే అస్సలు ఆగలేదు, పడిపోతూనే ఉన్నాడు. అందరూ అయితే నవ్వుకుంటూ ఉన్నారు. ఫస్ట్ మోక్ష అయితే నేను వెళ్తానమ్మా, నేను ఆడతాను, ఏముంటుందో చూస్తాను అని చెప్పింది. బట్ వీళ్ళు ఆడేదంతా చూశాక నేను ఆడనమ్మా, వాళ్ళందరూ చూసి నవ్వుతారు అని చెప్పి పోనని చెప్పేసింది. అండ్ నన్ను అయితే పొమ్మని చెప్పారు. బట్ నన్ను పట్టుకోలేరు మీరు, నేను పడిపోతేనే మీరు పట్టుకోలేరు అని చెప్పి నేనైతే వెళ్ళను అని చెప్పేశాను. అండ్ అందరూ చూస్తూ ఉంటారు కదండి, మనకి అంత మంచిగా అనిపించదు. అండ్ కొంతమంది చాలా క్యాజువల్గా ఆడేస్తారు. అండ్ నాలాంటి వాళ్ళైతే భయపడుతూ ఉంటారు కాబట్టి అస్సలు ఆడలేరు. అండ్ ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సేనండి. అండ్ అలాగే ఎగ్జిబిషన్లో ఫిష్ స్పా కూడా చేస్తూ ఉన్నారండి. అంటే ఫిషెస్ పెట్టేసి, ఫిష్ స్పా అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, ట్యాంక్లో మన కాళ్ళు అయితే పెట్టేయాలి. ఫిషెస్ అయితే వచ్చి మనల్ని కొరుకుతూ ఉంటాయి. అది కూడా ఉనింది ఎగ్జిబిషన్లో. బట్ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. సో, అందుకని చెప్తూ ఉన్నాను. అండ్ ఇలా గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు కదా, దీనికి ఎంత ఛార్జ్ చేశారో నాకైతే తెలీదు. బికాజ్ మేమైతే అడగలేదు, మేము ప్లే చేయలేదు కాబట్టి, మేము ఆడలేదు కాబట్టి మేమైతే అడగలేదండి. అండ్ చూస్తూ ఉన్నారా ఎలా ఫైట్ చేస్తూ ఉన్నారో, హ్యాండ్స్ ఎలా మూవ్ చేస్తూ ఉన్నారు కదా, చాలా కామెడీగా అనిపించింది మాకు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా నవ్వుకుంటూ ఉన్నారు. ఈ అబ్బాయిని అయితే మంచిగా బుక్ చేసేసి వాళ్ళైతే నవ్వుకుంటూ కామెడీ చేస్తూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా, చిన్న బాబు కూడా ఆడుతూ ఉన్నాడు. అండ్ అలాగే చిన్న పిల్లలకి అంత ఎక్కువగా పెట్టరంట అండి. అంటే ఎక్కువ గేమింగ్ పెట్టకుండా పెద్దవాళ్ళకి మాత్రమే మంచి స్పీడ్ ఉండే గేమ్స్ అవి పెడతారంట. అందుకనే వాళ్ళు అలా స్పీడ్గా పడిపోవడము, అలా జంప్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఎగ్జిబిషన్ అయితే ఇదే చూస్తూ ఉన్నారా. రష్ అయితే కొంచెం తక్కువే ఉన్నారండి, నార్మల్గా ఎక్కువ ఉంటారు కదా. అండ్ ఇక్కడైతే లాస్ట్లో జావా బైక్స్ అయితే అడ్వర్టైజింగ్ లాగా పెట్టున్నారు అండ్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ బైక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ బైక్ అయితే నాకు కామెడీగా అనిపించింది. చాలా డౌన్ ఉంది, స్పీడ్ బ్రేకర్స్ అవి వస్తే ఏం చేయాలి ఇలాంటి బైక్స్లో. అండ్ ఎవరైనా కొనుక్కున్నా కూడా వెనక్కి కూర్చోవాలంటే కష్టం కదా, అది నేను చూస్తూ ఉన్నాను. అండ్ ఇలాగా చాలా బైక్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా మంచి కంపెనీ బైక్ కదండి ఇది. ఎగ్జిబిషన్లో అయితే నేను ఏమేమి కొన్నానో చూపించేస్తానండి. కొన్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు. అండ్ నాకైతే అక్కడ అన్ని నచ్చలేదండి. సో ఇవైతే తీసుకున్నాను, చూపించేస్తాను ఏవి తీసుకున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారా, క్లిప్ కనిపిస్తుంది కదండి, ఇదైతే నాకు జస్ట్ 100 రూపీసే అని చెప్పారు. అండ్ నాకు బాగా నచ్చిందండి. అండ్ క్లిప్స్ కూడా లేదు, అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. అండ్ బయట చూస్తే 120, 150 అలా చెప్తూ ఉంటారు. అండ్ కొన్ని షాప్స్లో ఎక్కువ ప్రైస్ కూడా చెప్తారు. సో అక్కడ 100 అని చెప్పేసరికి నేనైతే
తీసేసుకున్నాను. అండ్ మంచిగా ఈ కలర్ అయితే నచ్చిందండి నాకు. ఎప్పుడు అయితే గ్రీన్, బ్లూ ఇవే తీసుకుంటాను. ఈసారి డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఎలా ఉందండి? ఇలాగా హెయిర్ బ్యాండ్స్ అయితే తీసేసుకున్నానండి. అండ్ చూస్తూ ఉన్నారా, ఇలాగా బ్రౌన్ ఒకటి, బ్లూ ఒకటి అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు ఈచ్ అయితే 20 అండి. ఇదొక 20, ఇదొక 20 అండ్ అలాగే ఈ 2 కూడా తీసుకున్నాను. ఇదైతే ఇలా రిబ్బన్ అయితే వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే సరే అని ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా 20 అండి. టోటల్ అయితే నాకు 60 రూపీస్, సారీ 80 రూపీస్ అయితే పడింది. 20, 40, 50, 60, 70, 80. సో 80 రూపీస్కి నాకైతే ఇవి తీసేసుకున్నాను. అండ్ పిల్లలకి కావాలి కదా, అండ్ నాకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇది తీసేసుకున్నాను. అండ్ అలాగే ఈ క్లిప్ అయితే తీసుకున్నానండి. ఏదైతే 60 రూపీస్, బట్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇలా చూశాను, సో బాగుంది అండ్ ఎందుకో నాకు నచ్చేసింది. సో అందుకని చెప్పి ఇది కూడా తీసేసుకున్నాను. ఇదైతే 60 రూపీస్, కొంచెం ప్రైస్ ఎక్కువే అనుకుంటానండి, బట్ ఎందుకో నాకు నచ్చేసింది, సో తీసేసుకున్నాను. అండ్ అలాగే ఇవైతే తీసుకున్నామండి. స్నేహాకి, మోక్షకి అని చెప్పి ఈచ్ ఒక్కరికి ఒకటి అని చెప్పి తీసేసుకున్నాను. నాకు ఇదైతే ఒకటి 20 రూపీస్ పడిందండి. సో ఇలా ఇద్దరికి బటర్ఫ్లైయే తీసుకున్నాను. అండ్ ఒకరికి ఈ కలర్ అండ్ బ్లూ కలర్ ఒకరికైతే ఇలా బ్రౌన్ షేడ్ తీసేసుకున్నానండి. అండ్ బటర్ఫ్లైస్ కదా, పిల్లలకి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ 2 కలిపి 40 రూపీస్ అయితే పడింది. అండ్ ఇవన్నీ మొత్తం అయితే ఇవంతా 180 అండ్ క్లిప్ అయితే నాకు 100 రూపీస్, 280 అయితే మొత్తం కలిపి అయిందండి. చాలా తక్కువే తీసుకున్నాను. లాస్ట్ టైం అయితే మంచిగా ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా పర్చేస్ చేశాను, బట్ ఈసారి ఇయర్ రింగ్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. అండ్ చాలా డేస్ అయిపోయింది కదా, సో ఎందుకులే అని చెప్పి తీసేసుకోలేదు. ఇవైతే తీసేసుకొని ఎగ్జిబిషన్ నుంచి అయితే వచ్చేసాము. మీరు తిరుపతిలో ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే నాతో కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి. ఎగ్జిబిషన్ అయితే ఇంతేనండి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.